ఒక నిమిషం గౌతమ్ ప్రసాద్ గారు, ఒక నిమిషం రైట్. వెంకటరెడ్డి గారు నమస్కారం. సో ఇరు పార్టీల మధ్య వాదన జరుగుతా ఉంది. యాజ్ ఏ బీజేపీ పార్టీ లీడర్ గా మీరేమంటారు? మీకు సంబంధించినటువంటి బండి సంజయ్ ఏమంటున్నారు? ఇద్దరు ఒకటే, కావాలని తెలంగాణ ప్రజలను మభ్యపెడుతున్నారని చెప్పేసి ఆయన అంటున్నటువంటి వాదన. బీజేపీ ఇంకా ఎందుకు దీనిపైన స్టాండ్ తీసుకోవడం లేదు? ఇరు వర్గాలకు సంబంధించినటువంటి పార్టీ నాయకులతో కూడా ఎందుకు సవాలు విసరడం లేదు? ఎందుకు బీజేపీ పార్టీ మౌనంగా ఉంటుంది? ఎందుకు అంత పెద్ద ఎత్తున కూడా మీరు మాట్లాడడం లేదనేది ప్రధానమైనటువంటి ప్రశ్న తెలంగాణ ప్రజల్లో ఉంది. దీని మీద మీరేమంటారు? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు బీజేపీ పార్టీ ఎందుకు స్టాండ్ తీసుకోలేదంటే మా వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నటువంటిది. ఇద్దరు కేవలం బండి సంజయ్ ఒకరు మాట్లాడారు, రామచంద్రరావు ఇద్దరే మాట్లాడారు. ఇది వినండి, ఇది మాట్లాడుతున్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో అబద్ధాలకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ గా ఉండకూడదు. మీరు అభివృద్ధి చేశారా, మేము అభివృద్ధి చేసేదా, మేము ఏ ప్రాజెక్టు కట్టామంటే ఒక అర్థం ఉంది. సరే, ప్రభుత్వాలు పార్టీలు రకరకాలుగా కొన్ని లొసుగులు ఉంటాయి, పొరపాట్లు ఉంటాయి, దాన్ని అందరూ ఒప్పుకుంటాము. వీళ్ళు మాట్లాడుతున్న సబ్జెక్ట్ ఏంటండి? అప్పులకు సంబంధించి. అప్పులు అంటే ఏంది? నగదులో రూపాయల్లో ఉండేటువంటి ఫిగర్స్ లో ఉండేటువంటి వాటిని, అది కూడా లక్షలు కాదు, వేల కోట్లలో తేడాలు చెప్తున్నారు. ఈ రెండు పార్టీలు తెలంగాణకు సంబంధించినటువంటి అభివృద్ధి కోణం లోపల చేసిన అప్పుల విషయం లోపల ఒకరి మీద ఒకరు బురద తల్లుకుంటున్నారు. రెండు పార్టీలు చేసింది అదే. ఇప్పుడు మీరు ఎక్కువ చేశారా, మేము ఎక్కువ చేశామా అనేటువంటిది వాళ్ళు మాట్లాడుతున్నారు. శేష్ గారు ఉన్నారు. శేష్ గారు ఉన్నప్పుడు నేను కొంత జాగ్రత్తగా మాట్లాడతాను, ఎందుకంటే సబ్జెక్టు డీవియేట్ చేసినారు టోటల్ గా. శేష్ గారు ఇంకొక 10 నిమిషాలు మాట్లాడితే మేము ఊరుకుంటే అసలు వాస్తవాలు, ఆయన రాజకీయాలకు అతీతంగా కొన్ని విషయాలు చెప్పేవాళ్ళు. ఎందుకంటే ఆయన చెప్పగలుగుతాడు అనేటువంటి నమ్మకం నాకున్నది. మేమంతా ఏదో చెప్తాం, అది వేరే సంగతి. ఇవాళ అప్పు అంటే ఏంటంటే 8,21,000 కోట్లు బట్టి విక్రమ గారు చెప్తున్నటువంటిది. అప్పు అంటే అప్పులు 2 రకాలు 3 రకాలు ఉంటుంది. ఒకటి FRBM పరిధిలోకి వచ్చే అప్పులు, కార్పొరేషన్ అప్పులు. ఇప్పుడు మనకు పాలమూరు కార్పొరేషన్ అనుకోండి, కాళేశ్వరం అనుకోండి, సీతారామకు సంబంధించింది అనుకోండి, భగీరథ కార్పొరేషన్లు. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని ఏం చేసినాయంటే కార్పొరేషన్ల ద్వారా అప్పులు చేసి వాటిని ఆస్తుల కిందనే మార్చొచ్చు, నేను కాదనను, అది కొంతవరకు ఆలోచించవచ్చు. కానీ FRBM అప్పుడు దేనికోసం చేస్తారు? ఒక ప్రభుత్వం దైనందిక నిర్వహణ ఖర్చుల కోసం, జీతభత్యాల కోసం, కరెంటు బిల్లులు కట్టడానికి, ప్రభుత్వం నిర్వహించడానికి కావలసినటువంటి వడ్డీలు చెల్లించడానికి, లేకపోతే ఇతర అభివృద్ధి కార్యక్రమం సంబంధించినటువంటి, అంటే 1 సంవత్సర కాలంలో చెల్లించేటువంటి వాటిని నిర్వహణ ఖర్చులు, 1 సంవత్సర కాలంలో వచ్చేటువంటి వాటిని నిర్వహణ ఆదాయాలు అంటాం. వీటి కోసం అప్పుడు చేస్తే వాటిని చేస్తే ప్రమాదకరమైంది. కాబట్టి ఇప్పుడు జరిగింది ఏంది? ఇక్కడ 8,21,000 ఏ అప్పు ఎంత అని ఎవరు చెప్పడం లేదు. మేము అప్పులు చేసామని గౌతమ్ ప్రసాద్ గారు అంటున్నారు, శ్యామ్ ప్రసాద్ గారు మేము తక్కువ చేసినామంటున్నారు. ఏ అప్పు ఎంత? మీరు చేస్తున్నటువంటివి మామూలు విషయం కాదు. తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారు, తెలంగాణ ప్రజలను భ్రమలోకి దించుతున్నారు, అప్పుల విషయంలో చేస్తున్నారు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అభివృద్ధిలో ఏమైనా పొరపాటు ఉంటే ఒప్పుకోవచ్చు, మీరు ఎక్కువ చేసి తక్కువనే. కానీ మీరు రెండు పార్టీలు 9.5 సంవత్సరాలు పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ, 31 మాసాలుగా పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అప్పుల విషయంలో తెలుసుకోలేనప్పుడు ఈ అప్పులని మీరు ఏ రకంగా ఉపయోగించుకున్నారు? స్వార్థ ప్రయోజనాల కోసం, అవినీతి కోసం రెండు పార్టీలు చేసినటువంటి తతంగం అంతా బయటికి రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ బురదలో మేమెందుకు మాట్లాడాలి? ఇంకా చాలాసేపు మాట్లాడాలి, చాలా రోజులు మాట్లాడాలి. తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారు. తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారు ఇప్పుడు? అరే, అప్పుల గురించే సరిగ్గా లెక్కలేదు, ఆ ప్రభుత్వం అధికారంలో ఉంది, ఈ ప్రభుత్వం అధికారంలో నుంచి వచ్చినటువంటిది, అప్పుల సంగతి చెప్పకపోతే వీళ్ళు అభివృద్ధి ఏం చేసినట్టు? మీరు గొప్పగా చెప్పుకున్నటువంటి పరిస్థితి ఎక్కడి నుంచి వస్తుందో చెప్పండి. ఇప్పుడు మామూలు ఏంటంటే వేల డిఫరెన్స్ కోట్ల అప్పులకు వస్తుంది. కాబట్టి వాళ్ళ అప్పులు గ్యారంటీ అప్పులు ఉంటాయి, నాన్ గ్యారంటీ అప్పులు ఉంటాయి, FRBM లోపల ఉండే అప్పులు ఉంటాయి, రిజర్వ్ బ్యాంక్ నుంచి ఓపెన్ మార్కెట్ బీజేపీకి సంబంధించినటువంటి పార్టీ నాయకులుగా మీరేం డిమాండ్ చేస్తా ఉన్నారు? రెండు రెండే దొందే. ఇద్దరు కూడా తెలంగాణ ప్రజల ఆస్తులని మోసం చేసినారు. ఆ కోణం లోపల మాట్లాడినటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటి. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, అప్పు లేకుండా వెంకటరెడ్డి గారికి ఏం మాట్లాడాలో తెలియక ఏదేదో మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడాలో తెలియక వెంకటరెడ్డి గారు మీరు అధికారికంగా పంకజ్ చౌదరి గారిని మీరు నమ్ముతారా? వెంకటరెడ్డి సార్, మీరు పంకజ్ చౌదరి సార్, మీరు పంకజ్ చౌదరి గారు మీ కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి కదా, మీరు ఆయన మాట నమ్ముతారా నమ్మరా? ఆయన చెప్పింది 2000 మొత్తం టోటల్ అండి. దాంట్లో ఆ లెక్కలోనే 150,000 కోట్ల రూపాయలేమో కార్పొరేషన్ అప్పుడు. అంటే మీరు ఇప్పుడు పంకజ్ చౌదరి గారిని మీరు ఇచ్చేస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? మీరు పంకజ్ చౌదరి గారిని వ్యతిరేకిస్తున్నారా? వెంకటరెడ్డి అన్న ఆయన చెప్పినటువంటిది వేరే అంశం అని చెప్తున్నా. నేను ఒక్క మాట విను. కాదన్నా, సార్ నేను అదే అంటలేను. మీరు ఇప్పుడు మీ పార్టీ కదా, పంకజ్ చౌదరి గారు మీ పార్టీ.
ఇప్పుడు బీజేపీ పార్టీ, కేంద్రంలో ఉన్నది బీజేపీ పార్టీ, ఇదే పార్లమెంట్ లో బీజేపీ ప్రకటించింది, అవునా కదా? బీజేపీ ఇప్పుడు నేను చెప్తున్నా, డేట్ తో సహా చెప్తున్నా. ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగింది ఎప్పుడు తెలుసా? ఆ ప్రశ్న నంబర్ 1785 ప్రశ్న నంబరు 2023 ఫిబ్రవరి 13వ తేదీన అడిగిండు. దానికి పంకజ్ చౌదరి గారు ఆ బడ్జెట్ అంటే కార్పొరేషన్ అప్పులు 1,50,000 కోట్ల రూపాయలు, అదే విధంగా 2,83,000 కోట్ల రూపాయలేమో గ్యారెంటెడ్ అప్పులు. ఒక్క విషయం, ఇది వాస్తవం. వెంకరెడ్డి గారు ఇది కాకుండా మీరు చెప్పండి. కానీ 75,000 కోట్ల అప్పులు తెచ్చినారు. నేను ఇక ఒక్కటి ఆపండి మీరు. మేము రాజకీయ పార్టీలుగా ముగ్గురు మాట్లాడుతున్నటువంటి తప్పు రైట్లు పక్కకెట్టండి, ఓ 10 నిమిషాలు ఇవ్వండి. శేష్ గారు మాట్లాడింది శేష్ గారు. సో 3 ప్రధానంగా ఉన్నటువంటి పార్టీలు ఇక్కడ ఉన్నాయి. ఎవరిది తప్పు, ఎవరికి క్లారిటీ ఉంది? అప్పుడు రాష్ట్ర అప్పులకు సంబంధించి కూడా ఎవరిది కరెక్ట్ గా ఉంది? అసలు పాలనా పరంగా వైఫల్యం చెందారా, లేకపోతే అభివృద్ధి జరిగిందా, లేకుంటే నిజంగానే స్వార్థానికి వాడుకున్నారా అనే అంశానికి సంబంధించి మీరేమంటారు? ఇది తప్పు ఒప్పులకు సంబంధించినటువంటి అంశం కాదు, ప్రశ్న కూడా కాదు. ప్రజలకు వాస్తవ